నేను ఇప్పుడు డిస్కస్ చేయబోయే ఒక పాయింట్ వచ్చేసి మార్వెల్ ఫ్యాన్స్ కి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ముఖ్యంగా డెడ్ పోల్ ఫ్యాన్స్ కి నచ్చకపోవచ్చు. హాయ్ గైస్, వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ డెడ్ పోల్ అండ్ వోల్వరిన్, డైరెక్టెడ్ బై షాన్ లేవీ, స్టారింగ్ బై రయన్ రెనాల్డ్స్ అండ్ హ్యూ జాక్మ్యాన్. ఇక ప్లాట్ విషయానికి వచ్చేసినట్లయితే స్పాయిలర్ అలర్ట్ లేకుండా చాలా సింపుల్ గా చెప్పేస్తాను. సో మన డెడ్ పోల్ కి వచ్చేసి ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలంటే మన వోల్వరిన్ మాత్రమే సాల్వ్ చేయగలుగుతాడు. ఆల్రెడీ వోల్వరిన్ అనేది చనిపోయాడు. సో ఎలా వచ్చాడు మళ్ళా అనేదే మీరు మూవీలో చూస్తారు. అండ్ మోర్ ఓవర్ వీళ్ళిద్దరు కలిసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశారా లేదా, అసలు ఆ ప్రాబ్లం ఏంటి అనేదే మీరు మూవీలో చూస్తారు. మూవీ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం పాజిటివ్స్ మాట్లాడుకుందాం. నెగిటివ్ ఒకటి ఉంది, లాస్ట్ లో డిస్కస్ చేద్దాం. మీ ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి కామెడీ. డెడ్ పోల్ అనేది కామెడీ చేస్తూ ఫైట్ చేస్తూ ఉంటాడు కాబట్టి సో ఇందులో ఆ కామెడీ సీక్వెన్సెస్ వర్కౌట్ అయిందా అంటే ఎస్, 100% వర్కౌట్ అయింది. సెకండ్ పాజిటివ్ వచ్చేసి మన డెడ్ పోల్ అండ్ వోల్వరిన్ యాక్షన్ ఎపిసోడ్స్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. స్టార్టింగ్ నుంచి మనకి ఈ మూవీ ఎండింగ్ వరకు మధ్యలో ఒక 1 hour వరకు వీళ్ళ యాక్షన్ ఎపిసోడ్సే ఉంటాయి. వేరే వాళ్ళు ఎవరు కాదు, వీళ్ళిద్దరే కొట్లాడుకుంటూ ఉంటారు. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ నిజంగా నెక్స్ట్ లెవెల్. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ వల్లనే మూవీ అనేది ఒక స్టాండర్డ్స్కి లేచింది. లేకుంటే మాత్రం ఇంకా డల్ అవుతుండే. యాక్షన్ ఎపిసోడ్స్, వీళ్ళిద్దరి మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రము నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయి. థర్డ్ పాజిటివ్ వచ్చేసి క్యామియోస్. ఆబ్వియస్లీ క్యామియోస్ వస్తున్నాయంటే మనం ఇంకా ప్రతి ఒక్క అంటే ఎవరికైనా ఆ పర్టికులర్ క్యారెక్టర్ వచ్చిండు, అది ఇంకో మార్వెల్ సిరీస్లో మనం చూసినామనంటే అది చూసిన వెంటనే మనం ఆబ్వియస్లీ ఒరుతాం ఇంకా థియేటర్లలో. సో అట్లాంటి మూమెంట్స్ అనేటివి ఈ మూవీలో చూడొచ్చు మనము. ఇది మనకి యాక్చువల్గా ఎండ్ గేమ్లో చూసాము అట్లాంటి క్యామియోస్, అంటే అందరు హీరోలు వచ్చేలాగా. సో అందులో అంతగానం కాకున్నా కానీ అందులో ఒక 25-30% క్యామియోస్ మాత్రం సేమ్ అదే విధంగా ఇందులో కూడా వస్తారు. సో అవి చూసి ఎంజాయ్ చేసే మూమెంట్స్ అనేవి ఎక్కువ. ఫోర్త్ పాజిటివ్ వచ్చేసి ఎమోషన్స్. ఇందులో ఎమోషన్ అనేది మనకి డెడ్ పోల్లో జనరల్గా మనకి యాక్షన్ కామెడీ ఇవన్నీ ఉంటాయి. సో ఇందులో వచ్చేసి మనకి 2 హీరోస్ అంటే వోల్వరిన్ అండ్ డెడ్ పోల్ ఉన్నారు కాబట్టి లాస్ట్కి అంటే మనోళ్ళు ఎంత కొట్టుకున్నా, మన హీరోలు ఎంత పోట్లాడినా కానీ ఎండ్ ఆఫ్ ద డే మనకి ఒక పాయింట్ వస్తుంది. ఆ పాయింట్లో ఎమోషన్ అనేది డైరెక్టర్ పెట్టడానికి ట్రై చేసిండు. అది వర్కౌట్ అయిందా అంటే ఎస్, వర్కౌట్ అయింది. అది మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది. నెగిటివ్ గురించి మాట్లాడుకుందాం. ఒక నెగిటివ్ ఉందని చెప్పాను కదా. సో నెగిటివ్ అంటే మనకి ఇందులో మూవీ యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ వస్తాయి మనకి. అసలు ఆ యాక్షన్ ఎపిసోడ్స్ని పక్కన పెడితే స్టోరీ అనేది లిటరల్లీ మన లోకి సిరీస్ని చూడని వాళ్ళు ఎవరైతే ఉంటే ఫస్ట్ సీజన్ ఉంది, సెకండ్ సీజన్ ఉంది లోకి. సో అవి చూడని వాళ్ళు ఈ డైరెక్ట్ ఈ మూవీ చూస్తే మాత్రం అస్సలు అర్థం కాదు. అండ్ మోర్ ఓవర్ ఆ లోకి సినిమానే చూసినట్టు అనిపించింది. 75% మూవీ మొత్తం డెడ్ పోల్ లెక్క లేదు. అది డెడ్ పోల్ సిరీస్ ఎట్లా ఉంటుంది, ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ ఎంత సూపర్ హిట్ అవి. ఈ థర్డ్ పార్ట్కి వచ్చేసరికి మనకి వోల్వరిన్ ఉన్నాడు, మంచిగానే అనిపిస్తుంది. కానీ యాక్షన్ ఎపిసోడ్స్ వరకే ఎంతసేపు వీళ్ళిద్దరు కొట్టుకునేది చూపిస్తారు. ఓకే, యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి, బట్ వేర్ ఈజ్ ద స్టోరీ మనకి లోకి చూసినట్టే అనిపించింది. సో ఇంకా ప్రీవియస్ మార్వెల్ దాంతో చూసుకున్నట్లయితే ఇప్పుడు డౌన్ఫాల్లో ఉంది. సో వాటితో కంపారిజన్ చేస్తే మాత్రం ఇది కొద్దిగా ఓకే అనే చెప్పాలి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే లోకినే చూసినట్టు అనిపించింది. లోకి వెబ్ సిరీస్ ఉంది కదా, సో అందులో ఉండే క్యారెక్టర్స్నే ఇందులో మొత్తం యాజ్ యూజువల్గా మనకి ట్రైలర్లో కూడా చూపించడం జరిగింది. ఇది పెద్ద స్పాయిలర్ అలర్ట్ ఏం కాదు. సో 75% లోకి అనేది ఉన్నది మూవీలో. డెడ్ పోల్ అనేది చాలా తక్కువ, అంటే ఉంది యాక్షన్ ఎపిసోడ్స్ వరకే. సో ఇదండి మూవీ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. మరి మూవీ చూడొచ్చా చూడరాదా అని నన్ను అడిగితే ఎస్, మూవీ అయితే బాగుంది. ప్రీవియస్ వర్షన్స్ తోటి కంపారిజన్ చేస్తే మార్వెల్ మూవీస్ తోటి కంపారిజన్ చేస్తే ఇప్పుడు వచ్చిన ఈ డెడ్ పోల్ అండ్ వోల్వరిన్ మూవీ సాటిస్ఫాక్షన్ అనేది ఉన్నది నాకైతే. ఎస్, రికమెండబుల్ మూవీ, చూసి ఎంజాయ్ చేయండి. సో ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ అవుట్ ఆఫ్ 5కి 3 stars. సో ఇదండి ఈరోజు మూవీ రివ్యూ. మళ్ళీ కొత్త మూవీ రివ్యూ తోటి మీ ముంగటికి వస్తాను. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే, మన ఛానల్లో వచ్చే కంటెంట్ అనేది మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్ మీ సుజన్ ఇన్సైట్స్. బాయ్.